పాడి పంటలు ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ పిసి వెంగయ్య. నేను ఉద్యాన పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా తాటి చెట్ల నుంచి వివిధ రకాల సేకరణ, వాటి యొక్క ప్రయోగాలు, వాటి నుంచి వచ్చే వివిధ రకాల విలువైన ఉత్పత్తుల మీద ఇక్కడ పరిశోధన చేస్తున్నాము. దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి 272 రకాల తాటి చెట్లను సేకరించి ఇక్కడ నాటి వాటిని ప్రతి సంవత్సరము వాటిని ఎలా పెరుగుతున్నాయి, వాటి ఈల్డ్ ఎలా ఉంది, వాటి యొక్క రైతులకు ఏ విధంగా ఉపయోగపడవచ్చు, వాటి నుంచి మనం ఎలాంటి మంచి రకాలను డెవలప్ చేయవచ్చు అనే వాటి మీద పరిశోధన చేస్తూ దాదాపు ఈ 270 రకాలను 14 ఎకరాలలో నాటి వాటిని పెంచుతూ ఎవ్రీ ఇయర్ వాటిని ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నాము. అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా తాటి ఉత్పత్తుల మీద దాదాపు 14 సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్నాము. అందులో భాగంగా దాదాపు 30 రకాల ఉత్పత్తులను తయారు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మన తాటి నుంచి నీర అనేది ఒక ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే ఒక మంచి ఆహార పదార్థము. దాంట్లో పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా నీర అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ నీర అనేది మనకి దాదాపు అందరికి తెలిసిందే. మన పాతకాలంలో తాటి కళ్ళు అంటాము. తాటి కళ్ళు అంటే అది ఫర్మెంటేషన్ అయినది. నీర అనేది కళ్ళుగా మారక ముందు మనం తీసే ఒక ద్రవ పదార్థమే నీర అంటాము. ఇది ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే ఒక శాప్. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి హానికరమని ఉండవు. అన్ని ఒక బలవర్ధకమైన న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మనకు మార్కెట్లో దొరికే వివిధ రకాల ఆర్టీఎస్ బెవరేజ్తో పోల్చుకుంటే ఈ నీర అనేది సంపూర్ణంగా ఆరోగ్యకరమైన ఒక పానీయము. సో ఈ నీరాన్ని మనం చాలా జాగ్రత్తగా కళ్ళుగా మారకుండా దీన్ని సేకరించాలి. ఈ కళ్ళుగా మారకుండా తీయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పురాతన కాలం పద్ధతి కుండలో సున్నం వేయడం ద్వారా తీస్తారు. సో ఆ సున్నం వేయడం ద్వారా తీసేసి ఆ సున్నాన్ని తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసి దాన్ని నేరాగా ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో మన మహారాష్ట్ర కానీ తమిళనాడు, గుజరాత్లో రోడ్ సైడ్ రోజు పొద్దున అమ్ముతూ ఉంటారు. అంటే పాత పద్ధతిలో కుండలో సున్నం వేయడం ద్వారా కళ్ళుగా మారకుండా ఆపి ఈ నేరాన్ని వడపోసి దాన్ని బాటిల్ చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అది తీగా ఉంటుంది, కానీ కొంచెం సున్నం ఫ్లేవర్ తగ్గుతూ ఉంటుంది. కానీ దాంట్లో శాస్త్రీయంగా సున్నం ఎంత వేయాలి, సున్నం ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలి అనేది ఒక శాస్త్రీయ విధానంగా మేము పరిశోధించి దాని మీద కూడా పాత పద్ధతిలో తయారు చేసే వాళ్ళందరికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ సున్నం పాత పద్ధతిలో ఆ సున్నం వాసన కూడా లేకుండా 100% ఒరిజినల్ డ్రింక్ ని ఇవ్వడానికి కోసం మనకు కొత్త పద్ధతిని కనిపెట్టడం జరిగింది. అదే కూల్ బాక్స్ మెథడ్. అంటే మనము పడే ద్రావణాన్ని నేరుగా ఒక బాక్స్ లో కలెక్ట్ చేస్తాము. అందులో కింద కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఐస్ కానీ, జెల్ ప్యాక్ కానీ, ఎలక్ట్రిక్ ప్యాడ్ కానీ వాడతాము. అంటే ఆ పడే డ్రాప్ నేరుగా ఈ కూలింగ్ ఛాంబర్ లో పడడం ద్వారా అది కళ్ళుగా మారకుండా 100% నేరగా న్యాచురల్ తీయటి ద్రవంగా ఉండిపోతుంది అనమాట. సో ఆ ద్రవాన్ని మనము అదే విధంగా కూల్ చైన్ లోనే సేకరించి దాన్ని నేరుగా కూల్ చైన్ లో ఉండడం ద్వారా మనం నేరాన్ని ఉంచవచ్చు. సో ఈ విధంగా మనము జస్ట్ మిల్టన్ క్యాన్ ని కొంచెం మాడిఫై చేసి దీన్ని ఒక ఎల్డిపి ఫుడ్ గ్రేడ్ FSSAI అప్పుడు ఫుడ్ గ్రేడ్ కవర్ దీంట్లో ఇన్సర్ట్ చేసి దాని నుంచి మనం నేరాన్ని కలెక్ట్ చేస్తాము. అంటే ఆ పడే డ్రాప్ నేరుగా ఇందులో పడుతుంది. ఇందులో కింద కూలింగ్ మీడియంగా ఐస్ కానీ, జెల్ ప్యాక్ కానీ, ఎలక్ట్రిక్ ప్యాడ్ గా పెడతాము. ఆ విధంగా మనము స్వచ్ఛమైన సహజంగా లభ్యమయ్యే నేరాన్ని కలెక్ట్ చేసి ఈ విధంగా శుద్ధి చేసి దీన్ని మనం నేరుగా ఆర్టీఎస్ బెవరేజ్ గా అమ్ముకోవచ్చు. లేదా శుద్ధి చేసి మన పాల ప్యాకెట్ లాగా లేదా టెట్రా ప్యాక్ లాగా శుద్ధి చేసి 2-3 రోజులు నిల్వ ఉండే విధంగా, వారం నిల్వ ఉండే విధంగా, అలాగే 45 రోజులు నిల్వ ఉండే విధంగా మనము మన యూనిట్ లో దానికి ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా నేరుగా వచ్చిన నేరాన్ని ఫిల్టరేషన్ చేసి అంటే వడపోసి తర్వాత క్లారిఫై చేసి తర్వాత ప్యాచరైజేషన్ అంటే సడన్ గా హీట్ చేసి మళ్ళీ కూలింగ్ చేసి దాన్ని నేరుగా పాల ప్యాకెట్ లాగా ప్యాక్ చేసి అమ్మవచ్చు. అది దాదాపు 45 గంటలు మనం నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టి మార్కెట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ 45 డేస్ నిల్వ ఉండే విధంగా ఈ విధంగా పెట్ బాటిల్లో అంటే ఫిల్టరేషన్, క్లారిఫికేషన్, ప్యాచరైజేషన్ ఫాలోడ్ బై పెట్ బాటిల్ ప్యాకింగ్ అండ్ స్టెరిలైజ్ చేసి దీన్ని దాదాపు మనకి నార్మల్ ఫ్రీజర్ కండిషన్ లో మన ఇంట్లో ఫ్రిడ్జ్ కండిషన్ లో 45 రోజులు నిల్వ ఉంచవచ్చు. ఈ విధంగా ఒక 100% ఒరిజినల్ నేరాన్ని మనం మార్కెట్ లో అమ్ముకోవచ్చు. దీన్ని ఈ విధంగా మనం నేరాన్ని సేకరించి అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దాదాపు మార్కెట్ లో దీని రేట్ ఇప్పుడు 200 ml 35 రూపీస్ గా ఉంది. అంటే 1 లీటర్ 150 నుంచి 175 రూపాయల వరకు అమ్ముకోవచ్చు అనమాట.
సో ఈ విధంగా అమ్మడం ద్వారా మనం రైతులకి అదనపు ఆదాయం వస్తుంది, ప్లస్ మార్కెట్ లో మనం జనానికి ఒక మంచి ఆరోగ్యానికి ఉపయోగపడిన ఆహార పదార్థాన్ని అందించినట్టు ఉంది. కానీ దీంట్లో ఉన్న కొన్ని ప్రతికూలం కూడా ఉన్నాయి. అవి ముఖ్యంగా నేరాన్ని మనం చాలా హైజీనిక్ గా, సిస్టమేటిక్ గా, ఎక్కడ కంటామినేట్ కాకుండా కలెక్ట్ చేయాలి, అదేవిధంగా ప్రాసెస్ చేయాలి, నిల్వ ఉంచాలి, అమ్మాలి. ఎక్కడ చిన్న తేడా తగినా ఇది కల్లుగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా నేరాన్ని నేరుగా అతి జాగ్రత్తగా ఒక పరిశ్రమ మోడల్లో, చిన్న తరహా కానీ మధ్య తరహా కానీ పరిశ్రమ మోడల్లో మార్కెట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నేరాన్ని మనం అంత జాగ్రత్తగా తీయలేకపోతే చిన్న తరహా పరిశ్రమలో హౌస్ హోల్డ్ పద్ధతిలో నేరాన్ని వివిధ రకాల పద్ధతులుగా మనం పదార్థాలుగా మార్చుకోవచ్చు. సో నేరాన్ని వివిధ రకాలుగా ఆహార పదార్థాలుగా మార్చి దాన్ని మనం చాలా రోజులు నిల్వ ఉంచి దాన్ని చక్కెరకు బదులుగా అనేక రకాలైన పరిశ్రమలో దాన్ని ఇన్పుట్ పదార్థంగా వాడుకోవచ్చు. సో ఈ విధంగా నేరాన్ని నుంచి లభ్యమయ్యే ముఖ్యమైన పదార్థాలలో సిరప్ ఒకటి, సిరప్ అనొచ్చు, లేదా లిక్విడ్ జాగరీ అనొచ్చు. అంటే నేరాన్ని దాదాపు 4వ వంతు అయ్యే వరకు కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే పొయ్యి మీద వేడి చేయొచ్చు, వాక్యూమ్ కాన్సన్ట్రేటర్ లో చేయొచ్చు. మనం అనేక రకాలైన లేటెస్ట్ పద్ధతులు కూడా దీనికి మనం ఉన్నాయన్నమాట. అంటే నేరాలో దాదాపు 78 నుంచి 80% వాటర్ ఉంటుంది. ఆ వాటర్ లో దాదాపుగా మనం ఒక 50% వాటర్ తీసేస్తాం. ఆ తీసేయడం ద్వారా కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇదే పాకం అనమాట. ఇది దాదాపు సంవత్సరం వరకు ఇదే విధంగా నిల్వ ఉంటుంది. ఆ తర్వాత కూడా కొంచెం కలర్ మారుతుంది, కానీ ఎటువంటి పాడయ్యే ఛాన్సే లేదు. ఏంటంటే షుగర్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ యాజ్ ఏ ప్రిజర్వేటివ్ అనమాట. అంటే దాదాపు 72 బ్రిక్స్ షుగర్ ఉంటుంది కాబట్టి ఇది సంవత్సరం పైగా నిల్వ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అంతకన్నా ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది అనమాట. ఇది సిరప్. అలా కాకుండా అంటే ఒక్కొక్కరు మన కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ బట్టి రకరకాల ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. ఈ సిరప్ కాకుండా తర్వాత వచ్చేసి ముఖ్యంగా తాటి బెల్లం. బెల్లం దాదాపు మన అందరికీ తెలిసిందే, ఇది తాటి బెల్లం అనమాట. ఈ విధంగా బ్లాక్ లో మనం 200 గ్రాములు, పావు కేజీ, కేజీ మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఆ నేరాన్ని నేరుగా కానీ ఈ సిరప్ ను కానీ ఉపయోగించి మనం కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా దాన్ని హౌస్ హోల్డ్ పద్ధతిలో ఒక చిన్న ప్యాన్ చేసుకొని కొనుక్కొని కుటుంబ పద్ధతిలో చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం మినీ ఇండస్ట్రీకి వెళ్ళి మనం వుడ్ ఫైర్డ్ బాయిలర్ పెట్టుకొని ఒక కాన్సన్ట్రేట్ యూనిట్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి 0 లెవెల్ నుంచి కూడా అనేక లెవెల్లో మనం ఇంట్లో ఉన్న చిన్న పాత్రతో కూడా బెల్లం చేసుకోవచ్చు, లేకపోతే మన ఇండస్ట్రీ మోడల్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా మనము పొయ్యి మీద పెట్టి కానీ ఎనీ హీట్ సోర్స్ మీద నేరాన్ని కానీ సిరప్ ను కానీ పోసి అలా వెయిట్ చేస్తూ ఉంటే దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటల వరకు చెక్కబడుతుంటుంది. ఆ స్టేజ్ లో మనం కరెక్ట్ గా ఆ పాకాన్ని గుర్తించి మనకి 105 degrees దగ్గర వాటర్ లో బాల్ లాగా వచ్చి టెస్ట్ చేసి దాన్ని మనకు కావాల్సిన షేప్ లో పోయడం ద్వారా ఈ విధంగా జాగరీ బ్లాక్ మనకి 200 గ్రాములు, పావు కేజీ ఎంత కావాలంటే అంత జాగరీ బ్లాక్స్ రూపంలో తయారు చేసుకోవచ్చు. అలా కాదు మనం మళ్ళీ కలగడానికి ఈజీగా ఉండాలంటే జాగరీ పొడి లాగా కూడా ఈ విధంగా జాగరీ పొడి అనమాట. అంటే ఇది 2 రకాలు. దీంట్లో మనకు పాత బద్దలు కలెక్ట్ చేయడం ఒకటి, మనం కూల్ బాక్స్ ద్వారా కలెక్ట్ చేసే నేరాల్లో అనేక రకాలుగా ఈ తాటి బెల్లం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. పొడి అంటే మనం బెల్లంకి మౌల్లో పోసే ముందు బెల్లంలో షేప్ లో పోయకుండా కంటిన్యూస్ టెంపరేచర్ తగ్గించి కంటిన్యూస్ కలుపుతా ఉండడం ద్వారా ఈ తాటి బెల్లం పొడి వస్తుంది. సో ఈ విధంగా మనం నేరాన్ని నేరుగా మార్కెట్ చేసుకోవచ్చు, నేరా నుంచి సిరప్ చేసుకోవచ్చు, బెల్లం బ్లాక్ చేసుకోవచ్చు, బెల్లం పొడి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కెరకి బదులుగా తీపికి వాడే పదార్థాలు. వీటిని మనం బేకరీ ఇండస్ట్రీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీలో చక్కెరకి ఆల్టర్నేటివ్ గా వాడి ఒక మంచి ఆరోగ్యకరమైన డయాబెటిక్ ఫ్రెండ్లీ ఉత్పత్తులు అంట్లో కూడా స్వీట్నర్ గా ఈ నేర ఆధారిత ఉత్పత్తులు వాడుకోవచ్చు అనమాట. ఇవి ముఖ్యంగా మార్కెట్ లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న నేర ఆధారిత ఉత్పత్తులు.